హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన లైఫ్లో మనం డైలీ ఫాలో అయ్యే కొన్ని ఫుడ్ మిత్స్ గురించి మీతో డిస్కస్ చేస్తాను. నిజం కానివి నిజమని నమ్మితే ఎలా ఉంటుందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మన ఇంట్లో, మన ఫ్రెండ్స్ దగ్గర అండ్ సోషల్ మీడియాలో ఫుడ్ గురించి మనకు తెలియని మిత్స్ చాలా వింటూ ఉంటాము. రైస్ తింటే లావ్ అయిపోతామని, నైట్ టైం ఫ్రూట్స్ తినకూడదని, బ్రౌన్ బ్రెడ్ తింటేనే హెల్తీ అని, ఇవన్నీ నమ్ముతూ ఉంటారు చాలామంది. కానీ ఇవన్నీ నిజాలు కావండి. నాకు తెలిసిన కొన్ని ఫుడ్ మిత్స్ గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఈరోజు మనం అందరికీ తెలియని కొన్ని షాకింగ్ ఫుడ్ మిత్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మిత్ నెంబర్ 1, రైస్ తింటే లావ్ అవుతారు. చాలామంది వెయిట్ లాస్ స్టార్ట్ చేసిన వెంటనే ఫస్ట్ రైస్ తినడం మానేస్తారు. కానీ నిజానికి రైస్ తినడం వల్ల వెయిట్ గెయిన్ అవుతారా? అది నిజం కాదండి. మనం ఎంత తింటున్నాం అనేదే ముఖ్యం. వెయిట్ గెయిన్ అనేది మొత్తం కెలోరీస్ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంత తింటున్నాం, ఎంత ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాం అనేదే ముఖ్యం అండి. రైస్ అనేది ఒక ఎనర్జీ ఫుడ్ మాత్రమే. దాన్ని మనం ఆయిలీ ఫుడ్గా కానీ, ఫ్రైడ్ రైస్లో కానీ అలా తీసుకోవడం వల్ల అది మనకు ప్రాబ్లం అవుతుంది. కానీ ప్రాపర్ క్వాంటిటీతో రైస్ తీసుకుంటే అది మనకి ఎలాంటి ఇష్యూ కూడా అవ్వదు. చూడండి, మన అమ్మమ్మలు, తాతయ్యలు అప్పటి రోజుల్లో రైస్, సజ్జలు, రాగులు ఇవి తింటూ ఉండేవాళ్ళు. అవి తినడం వల్ల వాళ్ళు చాలా హెల్తీగా ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఎంతైతే తింటారో దానికి తగ్గట్టు వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ కూడా అంతే ఉండేది. అందువల్ల చాలా వాళ్ళు హెల్తీగా ఉండేవాళ్ళు. మనకి ఏ ఫుడ్ కూడా శత్రువు కాదండి. దాన్ని ఎక్సెస్ క్వాంటిటీ తీసుకుంటేనే అది ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ మిత్ నెంబర్ 2, నైట్ టైము ఫ్రూట్స్ తినకూడదు అంటారు. కానీ చాలామంది నైట్ టైం ఫ్రూట్స్ తింటే కోల్డ్ చేస్తుంది అండ్ వెయిట్ గెయిన్ అయిపోతుంది అని చాలామంది అంటూ ఉంటారు. కానీ సైన్స్ ప్రకారం ఫ్రూట్స్ ఏ టైంలో తిన్నా మనకు విటమిన్స్ ఇస్తాయి. కానీ మన బాడీకి సూట్ అవుతుందో లేదో అదే చూసుకోవాలి. చాలామంది గ్యాస్ట్రిక్ పెయిన్ ఉన్న వాళ్ళు కానీ, స్టమక్లోన డైజెస్టివ్ ఇష్యూ ఉన్న వాళ్ళు కానీ నైట్ టైము లేట్ నైట్ డిన్నర్గా ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటే అలాంటి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. కానీ ఫ్రూట్స్ ఏ టైంలో తీసుకున్నా హెల్తీ పర్సన్కి అయితే ఏం కాదండి. అంటే ఫ్రూట్స్ బ్యాడ్ కాదండి, మన బాడీకి సూట్ అవుతుందో లేదో అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ మిత్ నెంబర్ 3, బ్రౌన్ బ్రెడ్ తింటే హెల్తీయా? చాలామంది మనకు మార్కెట్లో దొరికే బ్రౌన్ బ్రెడ్ అని చూసి హెల్తీ అని అనుకుంటూ ఉంటారు. కానీ మార్కెట్లో దొరికే ప్రతిదీ కూడా హెల్తీగా కాదండి. అది కూడా మైదాతోనే తయారవుతుంది. కొంతమంది కలర్లు చూసి మోసపోతూ ఉంటారు. మనం ప్యాకెట్ వెనుక ఉన్న ఇంగ్రీడియంట్స్ మేము చూడాలి. 100% గోధుమ పిండితో తయారయ్యే బ్రెడ్ అయితేనే మంచిదండి. కాబట్టి మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు కలర్ చూడకుండా అది హెల్తీగా కాదా అని చెప్పేసి బ్యాక్ సైడ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అది చూసి మనం తీసుకుంటే మన బాడీకి చాలా హెల్తీ ఉంటుంది. మిత్ నెంబర్ 4, స్కిప్పింగ్ మీల్స్ వల్ల త్వరగా వెయిట్ తగ్గుతారు. చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తూ ఉంటారు, లంచ్ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఈరోజు అంతా ఫుడ్ తినకుండా ఉంటే తొందరగా స్లిమ్ అయిపోతాము, లావు తగ్గిపోతాము అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. కానీ ఎక్కువ సార్లు అలా చేస్తే మనం ఎక్కువ తినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల వెయిట్ గెయిన్ అవుతాం కానీ వెయిట్ లాస్ అవ్వము. మన బాడీకి ఎనర్జీ తగ్గిపోతుంది, బాడీ అనేది చాలా వీక్ అయిపోతూ ఉంటుంది. హెల్దీ వెయిట్ లాస్ అంటే స్టార్వింగ్ కాదండి. రోజంతా ఫాస్టింగ్ ఉండడం, ఫుడ్ సరిగా తినకపోవడం, అలా ఉంటే వెయిట్ లాస్ అవ్వడం అలాంటివి ఏం జరగవు. బ్యాలెన్స్డ్ ఫుడ్, ప్రాపర్ ఎక్సర్సైజ్ అండ్ ప్రాపర్ స్లీప్ ఉంటే మన బాడీ అనేది హెల్దీగా ఉంటుంది. మన బాడీని పనిష్ చేయకండి, కొంచెం కేర్ తీసుకోండి. నెంబర్ 5, హెల్దీ ఫుడ్ టేస్టీగా ఉండదు. చాలామంది మన ఇంట్లో చేసుకునే ఫుడ్ చాలా బోరింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. అవుట్ సైడ్ ఫుడ్కి చాలా ఎక్కువగా అలవాటు అయిపోతూ ఉంటాం కదండి. అందువల్ల మన ఇంట్లో ఫుడ్ బాగోదనిపిస్తూ ఉంటుంది. మన ఇంట్లో చేసుకునే ఫుడ్ చాలా హెల్దీగానే ఉంటుందండి. ఇడ్లీ, పప్పు, పెరుగన్నం ఇవన్నీ హోమ్ ఫుడ్స్ అన్నీ హెల్దీగానే ఉంటాయి. ప్రాబ్లం మన హెల్దీ ఫుడ్లో లేదండి, మన హ్యాబిట్లోనే ఉంది. అవుట్ సైడ్ మనం ఎక్కువగా తింటూ ఉంటే మన ఇంట్లో చేసుకునే సింపుల్ ఫుడ్స్ అన్నీ మనకి బోరింగ్గానే అనిపిస్తూ ఉంటాయి. మిత్ నెంబర్ 6, డీటాక్స్ డ్రింక్స్ బాడీని క్లీన్ చేస్తాయి అంటారు. ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఇప్పుడు డీటాక్స్ డ్రింక్స్ చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ డ్రింక్ తాగితే మన బాడీలో టాక్సిన్స్ అన్నీ బయటికి వస్తాయి అని చెప్తూ ఉంటారు. కానీ మన బాడీకి ఆల్రెడీ లివర్, కిడ్నీ ఉన్నాయి. అవి న్యాచురల్గా మన బాడీని క్లీన్ చేస్తూ ఉంటాయి. డీటాక్స్ డ్రింక్స్ అనేవి మ్యాజిక్ కాదండి. నీళ్లు బాగా తాగడం, ప్రాపర్ స్లీప్, హెల్దీ ఫుడ్ తీసుకోవడం ఇవే నిజమైన డీటాక్స్ అండి మన బాడీకి.
మిత్ నెంబర్ 7, ప్రోటీన్ ఓన్లీ జిమ్ వాళ్ళకే అవసరమా? ప్రోటీన్ అంటే చాలామందికి జిమ్ గుర్తొస్తూ ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరికి ప్రోటీన్ అవసరమేనండి. ప్రోటీన్ అనేది మనం మజిల్స్కి, హెయిర్కి, స్కిన్కి, బాడీ రిపేర్కి అన్నిటికీ ప్రోటీన్ అవసరము. జనరల్లీ ఎగ్ ప్రోటీన్ సోర్సెస్ ఎగ్, దాలు, కర్డ్ రైస్, పన్నీరు, పీనట్స్ ఇవన్నీ గుడ్ ప్రోటీన్ సోర్సెస్ అనండి. కానీ ఎగ్స్ ప్రోటీన్ కొంతమందికి కిడ్నీస్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే రిస్ట్రిక్షన్గా ఉండవచ్చు, కానీ హెల్తీ పీపుల్స్కి ఏంటంటే ఎగ్ మోడరేటెడ్గా తినడం ఒక జనరల్లీ సేఫే. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి హెల్త్ టిప్ నిజం కాదండి. మన హెల్త్ గురించి డెసిషన్ తీసుకునే ముందు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. హెల్తీ లైఫ్ అంటే స్ట్రిక్ట్ డైట్ కాదండి, బ్యాలెన్స్డ్ డైట్. మన ఫుడ్ని అండర్స్టాండింగ్తో తీసుకోవాలి. దాన్ని పనిష్ చేస్తూ మనం తీసుకుంటే మన హెల్త్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.